నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిసెన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ములుగు జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతిని పురస్కరించుకొని పుష్పాంజలి ఘటించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పదంలో నడిపించిన ఘనత పివిదే అన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కార్యాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్ కోయశ్రీ హర్ష. రైట్, డీటెయిల్ చూస్తే మంత్రి సీతక్క ములుగు జిల్లాలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రాలు పాల్గొన్నారు. మహిళలు మంచి ఆహారం, కల్తీని కాకుండా అమ్మ చేతి వంటలాగా ప్రతి చోట ఓపెన్ చేస్తున్నాం. ఈసారి మహిళల కోసము మరి బట్టలు కుట్టడానికి కూడా గతంలో 50 రూపాయలు ఉంటే ఈసారి 75 రూపాయలు పెంచడం. స్కూల్ యూనిఫామ్ అంతా మహిళా సంఘాలకు ఇచ్చారు. అట్లానే మహిళా గ్రూపులకు కూడా చాలా రకాల పరిశ్రమలు ఈ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసుకుందామని తెలియజేస్తూ ప్రతి ఊరు కూడా మనకు ఇంపార్టెంటే. కలెక్టర్ గారు కొద్ది రోజులైంది వచ్చి కలిసి పని చేసుకుని ఈ మండలాలను మోడల్ మండలాలుగా మనం తీర్చిదిద్దుకుందామని తెలియజేస్తూ మీరు 8 గంటలకు వచ్చిన వాస్తవంగా, కానీ మేము కొద్దిగా సొసైటీ చైర్పర్సన్, సిఇఓస్ ఒక డెవలప్మెంట్ కి సంకేతంగా ములుగు జిల్లా ఈరోజు ఆ దిశగా ముందుకు వెళ్తుంది. దానికి ప్రధాన పాత్ర వహిస్తూ మమ్మల్ని కూడా టైంకి ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ సార్ ఈ ప్రాజెక్ట్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ హుస్నాబాద్ నియోజకవర్గం ముద్దుబిడ్డ పివి నరసింహారావు అన్నారు. మన దేశానికి ప్రపంచ దేశాలలో ఎంతో పేరు తెచ్చిన గొప్ప వ్యక్తి అని, విద్యకు ప్రాధాన్యతనిచ్చి నవోదయ కేంద్రీయ విద్యాలయాలు తెచ్చి విద్యా వ్యవస్థలో నమూనమైన మార్పులు తీసుకువచ్చారన్నారు. పివి చూపిన మార్గదర్శకంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులమంతా నడవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు ఈ దేశానికి, ప్రపంచానికి ఎంతో పేరు తెచ్చినటువంటి వ్యక్తి. భారత ప్రధానమంత్రిగా అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి చిరస్మరణీయుడిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారికి ఈ సందర్భంగా జయంతి జరుపుకుంటా ఉన్నాం. వారి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు చూపెట్టిన మార్గదర్శకత్వంలో మేమందరం నడవాలని, యువత కూడా నడవాలని, ఒక కష్టపడి పనిచేసే మనస్తత్వంతో ఎక్కడో వంగరలో జన్మించిన వ్యక్తి ఆనాడు నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చి ఒక విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి హెచ్ఆర్డీ మినిస్ట్రీని ఏర్పాటు చేసి ఒక సమూలమైన మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, ఇటువంటి విధానాలు తీసుకొచ్చి విద్యా ప్రాధాన్యతను చెప్పినటువంటి వ్యక్తి. అందుకే పివి నరసింహారావు గారిని ఈరోజు యువత, విద్యార్థులందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. వారు ఈ ప్రాంత బిడ్డగా, తెలంగాణ బిడ్డగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా చేసిన సేవలని సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఈ జయంతి సందర్భంగా ఘనంగా హుస్నాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ పక్షాన ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పివి ఘాట్లో పూర్వ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు జయంతి సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ పివి నరసింహారావు సంస్కరణలు అమలు చేయకపోయింటే దేశం ఇవాళ ఈ స్థితిలో ఉండేది కాదన్నారు. భారతదేశ చరిత్ర ఉన్నంత కాలం పివి చరిత్ర నిలిచి ఉంటుందన్నారు. పివి నరసింహారావు గొప్ప సంస్కరణశీలి అన్నారు. బహుభాషా కోవిదుడు, నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి, పూర్వ ప్రధాని పివి నరసింహారావు ఆశయాలు సాధించాలన్నారు.
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకొని జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు. జిల్లాలో ఇకపై ప్రతి ప్రభుత్వ శాఖ నిర్వహించే ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ ఆఫీస్ ద్వారా నిర్వహించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులను పరిచయం చేసుకుంటూ ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాధాన్యత కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతిని పలువురు అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈస్ట్ గోదావరి జిల్లాలో పనిచేయడం అనేది ఒక ఆపర్చునిటీ. అట్ ద సేమ్ టైం వెస్ట్ గోదావరిలో చేసి రావడం వలన ఇక్కడున్న పరిస్థితుల మీద అవగాహన కూడా చక్కగానే ఉంటుంది. ముఖ్యంగా ఇది గోదావరి బెల్ట్ కాబట్టి ఇక్కడ ఉండే ఇష్యూస్ అగ్రికల్చర్ పరంగా, అదర్వైజ్ ఆక్వా పరంగా, అదర్వైజ్ డిజాస్టర్స్ పరంగా, టెరైన్ పరంగా ఆల్ ఇష్యూస్ మీద అవగాహన ఉండడం అనేది ఇక్కడ కొంచెం విధులు నిర్వర్తించడానికి ఈజీగా ఉంటుంది. సో యాజ్ ఏ కలెక్టర్, ఎనీ కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ కూడా అదే అయి ఉంటుంది. గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్, అలానే గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అది ఎండ్ మైల్ వరకు, చివరి బెనిఫిషరీ వరకు go to the details. And mostly I'm expecting you to visit personally. సో ఏదైతే గ్రివెన్స్ సిస్టమ్ ఉంటుందో అందరూ మండే కోసం వెయిట్ చేసి మన దగ్గరికి వచ్చేటప్పుడు దే డోంట్ వాంట్ వన్ పేపర్. ఓ పేపర్ మీద మనం సంతకం పెట్టి మనం గైడ్లైన్స్ అన్నీ చెప్పి దానివల్ల నేను ఇది చేయలేకపోతున్నాం, ఎవియన్స్లో పెట్టలేకపోతున్నాం, మంచిగా రెస్పాండ్ అవ్వడం అనేది చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. And afterwards, anything from my side, I do communicate in district officials group or through other forum. Please respond and available. And మీ అందరికీ మండల్ స్పెషల్ ఆఫీసర్ డ్యూటీస్ కూడా ఉన్నాయని ఇప్పుడే జేసీ గారు చెప్పారు. సో మండల్ స్పెషల్ ఆఫీసర్ డ్యూటీస్ కూడా మంచిగా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సమీకృత పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లోని ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలను, రికార్డు రూమ్లను కలెక్టర్ పరిశీలించారు. గ్రంథాలయంలో కంప్యూటర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన ప్రతి ప్రభుత్వ ఉత్తర్వు కాపీ గ్రంథాలయంలో అందుబాటులో ఉంచాలని కలెక్టర్ తెలిపారు. శిక్షణ అధికారుల క్యాబిన్ వద్ద ఉద్యోగి పేరు, హోదాతో కూడిన బోర్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కార్యాలయంలో ప్రతి ఫైల్ పకడ్బందీగా రికార్డు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన రికార్డులు పరిశీలించి ధరణి సమస్యల కోసం దరఖాస్తులు చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి ఆసుపత్రికి వచ్చిన రోగులను డాక్టర్ల పనితీరు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వివిధ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ పశు వైద్యశాలను ఆయన సందర్శించి పశువులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. ఆశాలను మోటివేట్ కాదు, పబ్లిక్ ని మోటివేట్ చేయాలి. ఆశాలు హాస్టల్స్ తిరిగి వాళ్ళకి క్యాంప్ పెడుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ మోటివేట్ అయ్యి ఉంటారు. పబ్లిక్ ని మోటివేట్ అన్ని కరెక్ట్ డేట్స్ చూసుకుంటున్నారు. మన జిల్లాలో కూడా ధరణి అప్లికేషన్స్ ఏవైతే పెండెన్సీ ఉన్నాయో సో అవన్నీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ మోడ్లో కూడా మనం చేయడం జరుగుతాం. సుమారుగా ఒక 11,000 వరకు అప్లికేషన్స్ మనకు ఒక 2 weeks బిఫోర్ వరకు కూడా పెండెన్సీ ఉండే. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అప్లికేషన్స్ అంతా కూడా మొత్తం మనం క్లియర్ చేయడం జరిగింది. సో దాంట్లో సో ఇప్పుడు ఈజీగా పబ్లిక్ ఈజీగా అవడానికి కొన్ని మాడ్యూల్స్ తహసీల్దార్ లెవెల్లోనే క్లియర్ అయ్యేటట్టు, కొన్ని మాడ్యూల్స్కి ఆర్డీఓస్కే లాగిన్స్ ఇచ్చేసినా డైరెక్ట్ ఆర్డీఓ లెవెల్లోనే క్లియర్ అయిపోతాయి. సో ఏవైతే ఇంపార్టెంట్ ప్రొహిబిటెడ్ లిస్ట్ లాంటివి ఏవైతే ఉంటాయో అటువంటి కొన్ని 5-6 మాడ్యూల్స్ మాత్రమే కలెక్టర్ లాగిన్కి రావడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే కొద్దిగా సమస్యల పరిష్కారం కూడా ఇప్పుడు త్వరగా పరిష్కారం అవ్వడానికి కూడా సాధ్యమవుతుంది. ఇంటర్ప్రిటేషన్ సెంటర్ పనులలో వేగం పెంచడం కోసం రామప్ప దేవాలయం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి బండ్ అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఆదేశించారు. ఇక్కడ రామప్పల భూషణకి ఏంటంటే రామప్పకి వెళ్ళి టన్నల్ ద్వారా ధర్మసాగర్కు పోయే ముందటి యువతలో ఒక పంప్ హౌసెస్ ఉన్నాయి సార్ దేవనపేటలో. ఆ దేవనపేట పంప్ హౌస్ లాంచ్ చేసుకుంటే వాళ్ళకు ధర్మసాగర్. సో ఇది బేసికలీ ఇంతకు ముందు ఎక్కడ పోయే ఇట్లా వచ్చేదానికి ఇక్కడ కూడా అడిషనల్గా మనం రిజర్వాయర్ చేసుకుని ఇక్కడ నుంచి కూడా పంపింగ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేస్తే లక్నవరంకు డబల్ చేయడానికి నార్మల్ రోడ్ మీద వాటర్ అట్టలేదు సార్. నార్మల్ రోడ్ మీద నార్మల్ రోడ్ అంటే ఆగస్ట్ సెప్టెంబర్ మధ్యలో అంత వాటర్ ఉన్న మొత్తం వాటర్ అంతా కూడా ఇక్కడ చెప్పులు అవుతుంది. ఈ రామప్ప చెరువు తూముది కూడా ఇటు అంటే ఇది ప్రాపర్గా మనకి ఛానల్ అయిపోయిందంటే కనుక ఇది మనం సేవ్ చేస్తాం. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఛానల్ ఏదో ఆల్రెడీ. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లాలోని నస్పూర్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్, మున్సిపల్ చైర్పర్సన్ సురిమిల వేణుతో కలిసి కార్యాలయంలోని వివిధ విభాగాలతో పాటు ప్రజాపాలన సేవా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వార్డులలో మిషన్ భగీరథ ద్వారా త్రాగునీటిని అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని, విధి దీపాల నిర్వహణ పకడ్బందీగా ఉండేలా చూడాలని తెలిపారు. పారిశుద్ధ నిర్వహణలో భాగంగా డ్రై డే కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజాపాలన సేవా కేంద్రానికి వచ్చే దరఖాస్తుదారుల సందేహాలు నివృత్తి చేయాలని తెలిపారు. అప్లికేషన్స్ వచ్చినాయి ఇప్పటి వరకు కరెక్షన్కి ఓకే కొత్త ఇప్పుడు అప్లికేషన్ తీసుకుంటాడు సిస్టమ్ మాన్యువల్గా మనకి కనెక్ట్ అట్లా ఏమైనా కేసు ఉందా? మ్యాచింగ్ అవుతుంది కానీ వాళ్ళకి సబ్సిడీ రావాలండి. అరే ఎట్లా మ్యాచింగ్ అయిపోయిన తర్వాత సబ్సిడీ వస్తుంది? ఎక్కడ నాకు చూపించండి ఓ కేసు. అరే కొన్ని అక్కడ రాస్తున్నారా? నాకు చూపించాలి ఇది ఏ కేసుకి సబ్సిడీ రావడం లేదు మ్యాచింగ్ అంటే వాళ్ళు అక్కడ చూపిస్తుంది కాదండి సిస్టంలో చూపిస్తే వాళ్ళు మళ్ళీ డైరెక్ట్ దానికి నాకు కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ కూడా వాళ్ళకి పేరులో కనెక్షన్ ఉంటుంది. హైదరాబాద్లో కూడా అక్కడ ఏమైనా మ్యాచ్ అయింది ఒక ప్లేస్లో మాత్రమే సబ్సిడీ వస్తుంది. దాని కాల్ ఎందుకు చేస్తారు? దానికి ఫోటో అప్లోడ్ చేసేసి డిస్పోజ్ చేస్తారు. వేదిక ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం కానీ మళ్ళీ పెట్టిన తర్వాత ఫారెస్ట్ ఎవరైనా వచ్చి ఆబ్జెక్షన్ అయితే బాగుంటుంది. ఇక్కడ కనెక్షన్ కావాలి సార్. దాన్ని వేదిక ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం. దానికి పర్మనెంట్ చేయడానికి లేవు కదా, మళ్ళీ చేసి వెళ్ళిపోతారు. 5-6 months దానిలో ఫారెస్ట్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. అదే ఎఫ్ఆర్ఓకి చెక్ చేయడానికి చెప్పాను. వాళ్ళే
ఈ ఫారెస్ట్ వాళ్ళకి ల్యాండ్ ఉంటుంది, తర్వాత కూడా వాళ్ళకి బయో మైనింగ్ నుంచి లాభం జరుగుతుంది. డెఫినెట్లీ. ముసలమ్మ గుట్ట గుత్తి కోయ గుంపును ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరి సందర్శించారు. వర్షాకాలంలో ప్రబల వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. త్రాగునీరు, దోమతెరలు, మందులు అందించే దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు. మావోయిస్టులకు ఎవరు కూడా ఆశ్రయం ఇవ్వొద్దని అన్నారు. సంవత్సరాలు తరబడి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లగ్డీ కప్పులోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ఏబీవీపీ విద్యార్థులు ముట్టడించారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకొని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల జాన్సీతో పాటు పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. రాజేంద్ర నగర్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడ శ్రీనివాస నగర్ కాలనీలోని హనుమాన్ టెంపుల్లో చోరీ జరిగింది. కట్టర్ సహాయంతో దొంగ హుండి పగులగొట్టి నగలు ఎత్తుకెళ్లాడు. సీసీటీవీలో రికార్డైన చోరీ దృశ్యాలు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జనగామ జిల్లా పాలకుర్తిలో నూతన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని మాజీ మంత్రి పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని ఇల్లు లేని నిరుపేదలు 351, 352 సర్వే నెంబర్లో గల 4 ఎకరాలలో గూడారాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, 3 ఎకరాల భూమి ఇస్తామంటూ మాయమాటలు చెప్పి మోసం చేసిందని, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చింది నెరవేర్చడం లేదని ఆరోపించారు. ఎంఆర్ఓ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ, కలెక్టర్ కానీ ప్రతి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఇంటి స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలని. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నది, ఇంటి స్థలం లేని వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నది. ఇంటి స్థలం ఉన్న వారికి అలాంటి ప్రయత్నం లేదు, గవర్నమెంట్ చేయలేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఇకనన్నా ఈ గవర్నమెంట్ పేదల దయదలిసి ఈ యొక్క 351, 52 సర్వే నెంబర్లు 4 ఎకరాల విస్తారంలో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, అట్లా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు కాబట్టి, ఆఫీసర్లు పట్టించుకోలేదు కాబట్టి ఈసారన్నా కనీసం పేదలపై దయించి ఈ యొక్క ఇంటి స్థలాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా సిపిఐ పార్టీ కోరుతున్నాను. ఈ భూమి పట్టభూమి అని తెలిసింది. అంతకుముందు గత 50-60 ఏళ్ల కింద వ్యక్తులకు ఇనాంగా ఇచ్చారు. వాళ్ళ కాళ్ళు మడుగులు అప్పటికప్పటికి వాళ్ళకు ఇనాంగా ఇచ్చారు. తర్వాత మళ్ళీ తిరగబడి దాన్ని ఆక్రమించుకున్నారు ఈ భూస్వాములు. ఆ భూస్వాములు కాకుండా మళ్ళీ దాన్ని కాలేజీ కనిచ్చి మళ్ళీ దాన్ని చేసుకొని మళ్ళీ కాలేజీని కూడా గుంజుకోవడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు భూస్వాములకు వస్తాసు వలకకుండా పేదల ప్రాజెక్టు తరఫున ఉండాలని కోరుతూ ఖచ్చితంగా గవర్నమెంట్ను మేము ఇంటి స్థలాలు చేయాలని కోరుకుంటున్నాం. అట్టే డిమాండ్ చేస్తున్నాం సిపిఎం తరఫున. అప్లికేషన్ ఇచ్చు జరిగింది. 15 సంవత్సరాల సంది మేము అందరం కిరాయి ఉంటున్నాం. మేము లేని వాళ్ళందరికీ చూసి దయచేసి మాకు ప్లేట్లు ఇవ్వగలరు. మేము ఇల్లు కట్టుకుంటామని కొన్ని రోజులు ఏడేం మాకు భూములు లేవు, జాగాలు లేవు. మా కడుపున వచ్చిన వాళ్ళకు కూడా లేదు. అంతే. మంచిర్యాల జిల్లా తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ పరిధిలో గల లంబాడ తండ గ్రామంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని, యువత చెడు అలవాట్లకు గంజాయి, మద్యం, డ్రగ్స్లకు బానిసంగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కాలనీలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని లేదా 100 నెంబర్కి కాల్ చేయాలని సూచించారు. ఇంట్లో వచ్చి మీ యొక్క బీరో పలగొట్టే వాళ్ళు, తాళం పలగొట్టి ఇంట్లో చొరబడి ఆ డబ్బులు ఏదైతే ఉందో దాచుకున్నటువంటి సొమ్ము వాళ్ళు దోచుకునిపోయారు. సో వాళ్ళు మళ్ళీ ఈజీగా దొరికిపోయారు. మళ్ళీ డబ్బు కూడా రికవరీ కొంత మేరకు రికవరీ అయ్యి మళ్ళీ బాధితులకు ఇప్పించేటువంటి అవకాశం అనేది ఉండేది. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి సైబర్ నేరాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా నేరస్తుడు ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడు, మనకు ఫోన్ కాల్ రాగానే ఏదైనా మనకు గుర్తు తెలియని నెంబర్ ద్వారా ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్ రాగానే మీకు ఒక ఓటీపీ వచ్చింది చెప్పండి, లేక మీకు లోన్ వస్తుంది, లేక మీకు ఉద్యోగ అవకాశం వస్తుంది, లేక మీరు పెట్టుబడి పెడితే మీకు దానికి ఎక్కువ మొత్తంలో మీకు డబ్బు వస్తుంది అని చెప్పి ఆశ చూపి సైబర్ నేరస్తులు ఒక ఆశ చూపి మీకు తద్వారా మీ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా తీసేసుకుంటున్నారు. ఇది ఎవరు తీసుకున్నారు? దొంగతనం డబ్బులన్నీ కూడా ఆన్లైన్ ఫ్రాడ్ ద్వారా వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ తిరిగి రావడం లేదు. సో కాబట్టి ఎవరు కూడా మీకు గుర్తు తెలియని వ్యక్తులు, అపరిచితమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేస్తే మీరు మీ యొక్క వివరాలు అసలు కూడా తెలుపకండి. 1930 నంబర్ ఉంటుంది. ఒకవేళ మీరు మిస్టేక్లో చెప్పేసినా కానీ 1930 నంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీ వివరాలు చెప్తే ఒకవేళ డబ్బు ట్రాన్స్ఫర్ అయినా కానీ అది అక్కడ 24 గంటల లోపల మీ డబ్బులు అక్కడ ఆగిపోయాడు. బయటకు వెళ్లిన 6 ఏళ్ల బాలుని కుక్కల చుట్టుముట్టి కరవడంతో మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగింది. సీఐ ప్రవీణ్ రెడ్డి వివరాలు తెలిపారు. ఇస్నాపూర్ మహేంద్ర వెంచర్ సమీపంలో బీహార్ నుంచి వచ్చిన బాల్కన్ తన కుటుంబ సభ్యులతో ఉంటూ కూలీ పని చేస్తున్నాడని, ఆయన చిన్న కుమారుడు బిశాల్ ఉదయం బహిర్భూమికి వెళ్లగా స్థానికంగా ఉన్న 3 కుక్కలు ఒకేసారి ఆ బాలుడిపై దాడి చేసి కరవడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడని, ఈ మేరకు కేసు నమోదు చేసి బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. बिहार में किधर पटना डिस्ट्रिक्ट అబ్బాయి 6 years ఏజ్ మహిళా కన్స్ట్రక్షన్ కంపెనీలో అలా ఫాలో మైగ్రేటెడ్ లేబర్గా మహారాష్ట్ర నుంచి వచ్చి కన్స్ట్రక్షన్ లేబర్లో పనిచేస్తున్నారు. ఆ సైట్ వెనకాల ఈ లేబర్ షెడ్లో వెనకాల ఆ అబ్బాయి రీసెర్చ్ కావాల్సి పోయిన సమయం కుక్కలు స్ట్రీట్ డాగ్స్ పెట్టుబడి వచ్చి గాయపరచడం జరిగింది. అబ్బాయి అక్కడ పోయింది.
ఈ విషయం తెలుసుకున్న రోజు నేను స్పాట్ విజిట్ చేసి చూడగా అప్పటికే అబ్బాయి చనిపోవడం జరిగింది. అబ్బాయిని బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కి చేసిన వాళ్ళు ఎక్కడ వాళ్ళు సార్ అంటే బీహార్ రాష్ట్రానికి చెందిన మైత్రి పెళ్లి. పటాన్చెరు మండలం చిట్కులు గ్రామంలోని పెద్ద చెరువులో భారీ సంఖ్యలో చేపలు మృతి చెందాయి. టన్నుల కొద్ది చేపలు మృతి చెంది ఒడ్డుకు చేరాయి. మత్స్యశాఖ అధికారులు పెద్ద చెరువు వద్దకు చేరుకుని చేపల మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు శాంపుల్స్ సేకరించారు. సుమారు 10 టన్నులకు పైగా చేపలు మృతి చెందడంతో కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. సో మేము కూడా పీసీబీ నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసాము. శాంపుల్ ప్రిలిమినరీ చెక్ చేస్తే కొంచెం డివో లెవెల్ చాలా తక్కువైనట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే చిట్కుల్ ఓవరాల్ ఏరియాలో చూస్తే ఇండస్ట్రీస్ ఎక్కడ కూడా దగ్గరలో ఎక్కడ ఒక 800 మీటర్స్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఏం లేవు ఇండస్ట్రీస్. సో మేము అది శాంపిల్స్ అనాలిసిస్ చేసేసి ఫర్దర్గా ఏం యాక్షన్ తీసుకోవాలి అని మాట్లాడి వాళ్ళకు న్యాయం చేయాలి అని చెప్తే అధికారులు కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి ఏం జరిగిందో చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఖచ్చితంగా మత్స్యకారులకు అందరికీ కూడా తోడుండి నేను వచ్చిన వెంటనే మత్స్యకారులకు ఉండి భరోసా ఉండి ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం కూడా నేను చేపించి నా నుంచి కూడా నేను ఎప్పుడూ మత్స్యకారులకు అందుబాటులో ఉండి సాయం చేస్తానని తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ములుగు జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతిని పురస్కరించుకొని పుష్పాంజలి ఘటించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పదంలో నడిపించిన ఘనత పివిదే అన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కార్యాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్ కోయశ్రీ హర్ష. సో ఇవి ప్రోగ్రామ్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.